వెల్కమ్ టు లక్ష్మీ తారక్ బ్లాగ్స్. ఈరోజు బొబ్బట్లు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పచ్చిశనగపప్పు ఒక కప్పు తీసుకొని బౌల్లో వేసుకొని ఇందులో వాటర్ వేసి 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసి 1 అవర్ నానబెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు నానేలోపు పిండిని కలుపుతున్నాను. గోధుమ పిండి 2 కప్స్ తీసుకున్నాను. మీరు మైదా యూస్ చేయాలి అనుకుంటే మైదా అయినా తీసుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కలుపుకూడదు, అలానే మరీ పలుచగా కలుపుకూడదు. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. ఈ నెయ్యి పిండిలో కలిసేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 అవర్స్ సైడ్కి పెట్టేయాలి. పిండి బాగా నానితే బొబ్బట్లు బాగా సాఫ్ట్గా వస్తాయి. మనం ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పుని కుక్కర్లోకి వేసుకోవాలి. పప్పు మునిగేంత వాటర్ ఉంటే సరిపోతుంది, ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా పప్పుని కుక్కర్లోకి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని స్టవ్ పై పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పచ్చిశనగపప్పు మంచిగా కుక్ అయింది. ఇది మ్యాషర్ తోటి మ్యాష్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో పొడి చేసిన బెల్లం 1 కప్ వేస్తున్నాను. బెల్లం కరిగించడానికి ఇందులో 1 డ్రాప్ వాటర్ వేయాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు, జస్ట్ బెల్లం కరగడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోయి మాడిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇందులో మనం ఉడికించి మ్యాష్ చేసి ఉంచిన పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. ఇది కరిగించిన బెల్లంలో వేయగానే పలుచగా అయినట్టు ఉంటుంది. ఒక 10 మినిట్స్ అలా కలుపుతూ ఉడికించుకుంటే గట్టిగా అవుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే గిన్నెకి స్టిక్ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఇది చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇలా బొబ్బట్లలోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. గోధుమ పిండి కలిపి ఉంచాం కదా, ఇది బాగా నాని సాఫ్ట్గా అయి ఉంటుంది. ఇది చిన్న బాల్స్గా చుట్టుకొని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. పిండిని ఇలా ఒత్తుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన స్టఫింగ్ని ఇందులో పెట్టి సైడ్స్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి.
ఇలా సైడ్స్ అంతా క్లోజ్ చేసి స్టఫింగ్ బయటికి రాకుండా వీలైనంత పలుచగా ఒత్తుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేయాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన బొబ్బట్టు ప్యాన్ పై వేసి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇవి ఆయిల్ అయినా వేసి కాల్చుకోవచ్చు లేదా బటర్ అయినా వేసుకోవచ్చు. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది అప్లై చేసుకోవచ్చు. నెయ్యితో కాల్చుకుంటే బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా తిప్పుతూ కాల్చుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలానే అన్ని బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి 2 or 3 days వరకు నిల్వ ఉంటాయి. బొబ్బట్లు కాల్చిన తర్వాత చల్లారనిచ్చి బాక్స్లో వేసి క్లోజ్ చేయాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు క్లోజ్ చేస్తే 1 dayకి మాత్రమే ఉంటాయి. చల్లారిన తర్వాత బాక్స్లో వేసి క్లోజ్ చేసుకుంటే 2 or 3 days వరకు నిల్వ ఉంటాయి. ఇవి 2 days అయినా 3 days అయినా చాలా సాఫ్ట్గా ఉంటాయి, అస్సలు గట్టిపడవు. ఇంతేనండి, చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా బొబ్బట్లు రెడీ అయిపోయాయి. చాలా మంచి స్వీట్ రెసిపీ అండి. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ బ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.